టంగుటూరులో అనూహ్య ఘటన. ఇటీవల స్థానిక టంగుటూరు వెంకటేశ్వర థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అయితే టంగుటూరు ద్వారకా హోటల్ యజమాని వెంకట్రావు థియేటర్లో సినిమా చూస్తూ ఉండగా పైన సీలింగుకు అమర్చిన సౌండ్ బాక్స్ ఊడి ఆయన తలపై పడి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న వెంకట్రావు ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో టంగుటూరు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న వెంకట్రావు ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో టంగుటూరు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు శోకతప్త హృదయాలతో రోధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ద్వారకా హోటల్ నడుపుతున్న వెంకట్రావు అందరికీ సుపరిచితులే. ఎంతో మంచి వ్యక్తి, నిగర్వి, అందరికీ తలలో నాలుకలా ఉండే వ్యక్తి ఎలా చనిపోవడంతో టంగుటూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.